చంద్రబాబు పరిశ్రమలను ప్రోత్సహించడం తప్ప రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాధేశ్వరరావు. పక్క రాష్ట్రాలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో మద్దతు ధరపై బోనస్ కూడా ఇస్తున్నారు అన్నారు. కానీ ఏపీలో ఏ పంటకు కనీసం మద్దతు ధర కూడా దక్కే పరిస్థితి లేదు అన్నారు. సంపద సృష్టించేదంతా పారిశ్రామికవేత్తలే అని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో రైతు బంధు పథకం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు శోభనాధేశ్వరరావు. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంతసేపు కూడా పారిశ్రమల అభివృద్ధి, పరిశ్రమలు పెట్టేదానికి ఇన్వెస్టర్లు రావాలి, వాళ్ళకి ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చేయాలి తాపత్రయం తప్ప అయ్యో రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంటి, ఎట్లా ఉందనేటటువంటి ఒక్క సుదీర్ఘమైన ఆలోచన కూడా చేయకపోవటం చాలా బాధాకరం. సంపద సృష్టించేదంతా కూడా పారిశ్రామికవేత్తలే అని చెప్పి మాట్లాడుతూ ఉంటూ అంటే ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. మన ప్రక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్డకి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉంటే, మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వం వరి ధాన్యం పండించిన రైతులకి ఒక ఎకరానికి 8,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటే, ఒడిషా ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కానీ క్వింటాల్కి 800 రూపాయలు అదనంగా ఎంఎస్పి మీద బోనస్ ఇస్తూ ఉంటే, ఇక్కడ మన రాష్ట్రంలో ఒక్క ధాన్యమే కాదు దాదాపు ఏ పంటకి కూడా ఎంఎస్పి వచ్చినటువంటి దాఖలా లేని పరిస్థితి జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా కౌలు రైతుల్ని ఆదుకుంటానికి సన్నకారు చిన్న రైతులకి రైతు బంధు పథకాన్ని అమలు చేయవలసిన అవసరం ఉంది.